ఇక వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి అయ్యప్ప స్వామి మాలధారణ తీసుకోమని చెబుతుంది. ఆ అబ్బాయి ముందు కాస్త ఆలోచించినా వాళ్ళ అమ్మ మాట కోసం ఓకే అమ్మా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో జరిగిన మ్యాటర్ అంతా కూడా చెప్తాడు. మనం అందరం కలిసి తీసుకుందాంరా, మనకసలు ఏ తలనొప్పి ఉండదు, హ్యాపీగా 41 రోజులు ఎవరు మనల్ని ఏమనరు, మంచిగా బయట తిరగొచ్చు, అమ్మ వాళ్ళు కూడా తిట్టరని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒప్పిస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిజమే, ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్లో మంచిగా శబరి ట్రిప్ కూడా ఉంటుంది అని ఒప్పుకుంటారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించి ఇక అంతా కలిసి పొద్దున్నే వాళ్ళ అమ్మతో సహా ఆలయానికి బయలుదేరుతారు. అక్కడ గురుస్వామి రండి నాయనా అని చెప్తాడు. ఆ తర్వాత అందరికీ మాలధారణ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాళ్ళతో గురుస్వామి ఇలా అంటాడు, అందరితో స్వామి, ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్షలో ఉన్నారు, మీరు అందరినీ కూడా స్వామి అనే సంబోధించాలి. అలాగే ఆడవాళ్ళని మాత అంటూ గౌరవించాలి, ఆడవాళ్ళని తగలకూడదు. ఎందుకంటే ఆ అయ్యప్ప కఠిన బ్రహ్మచారి, రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఆ స్వామిని ఆరాధించాలి, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్తారు. అలాగే ఎలాంటి సుగంధభరితమైన వస్తువులను కూడా వాడకూడదు. ఇక వీళ్ళు అక్కడి నుండి వస్తూ కొద్దిసేపు అదే ఆలయంలో కూర్చుంటారు. అప్పుడు ఒక ఫ్రెండ్, అరే అది ఇలా ఇవ్వురా అంటాడు. స్వామి, ఇప్పుడు మీరు మాలలో ఉన్నారు, అరే అని అనకూడదు అని పక్కనున్నవారు చెబుతారు. ఇక వీళ్ళు మనమేదో అనుకుంటే ఏదో అయ్యింది అని మనసులో అనుకుంటారు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ వీరిలో ఉన్న ఒక్కో చెడు అలవాట్లు మారుతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ళ మార్పుని గమనిస్తూ ఆనందంగా ఉంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.